ఒంగోలు నుంచి జయరాం జాయిన్ అవుతున్నారు. ఒంగోలు ఎస్పీని కూడా ఇందులో ట్రాన్స్ఫర్ అయినటువంటి వాళ్ళలో ఉన్నారు. ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి అలాగే పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ప్రధానంగా మొన్న మోడీ సభ జరిగిన సందర్భంలో సెక్యూరిటీ ల్యాబ్స్ సంబంధించి వీరు ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. రైట్, మా ప్రతినిధి జాయిన్ అవుతున్నారు ప్రస్తుతం ఒంగోలు నుంచి జయరాం. ప్రస్తుతం ఏంటి పరిస్థితి? ఏ రీజన్స్ తోటి వీరిని ట్రాన్స్ఫర్ చేశారు? అలాగే మోడీ సభకు సంబంధించి కూడా ఏమన్నా దీంట్లో రీజన్ కనపడుతుందా? ఎస్ చక్రి, ఎగ్జాక్ట్లీగా ప్రకాశం జిల్లా ఎస్పీపై మోడీ సభ ఎఫెక్ట్ పడిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎస్పీని ఈ మోడీ సభ జరుగుతున్న సమయంలో ఇతన్ని NH 16 పై అయితే ట్రాఫిక్ డ్యూటీ వేశారు. అయితే ట్రాఫిక్ డ్యూటీ వేసిన సమయంలో కూడా నేషనల్ హైవే మొత్తం కూడా ట్రాఫిక్ ఇటు స్తంభించిపోయింది. ఈ సభకు మోడీ సభకు వచ్చే జనాన్ని మొత్తం కూడా లోపలికి అలో చేసే విషయంలో కూడా అయితే అనేక ఆరోపణలు వచ్చాయి. చాలా మంది విఐపీలను కూడా ఇటు అడ్డుకున్నాడు అనేది కూడా అయితే అనేక ఆరోపణలు వచ్చాయి. అక్కడికి వచ్చిన టీడీపీ కార్యకర్తలపై కూడా ఇటు లాఠీ చార్జ్ చేశారనేది కూడా అయితే అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కూడా అయితే అప్పుడు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిపై అయితే అనేక ఆరోపణలు వచ్చాయి. ఈయన ఏకపక్షంగా వివరించారు, కావాలనే మోడీ సభను ఇటు ఆటంకం కలిగించే విధంగానే ఇలా చేశారనేది కూడా అయితే ఎస్పీ మీద అనేక ఆరోపణలు వచ్చాయి. దాని తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత ఇటు గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త ఒక వైసీపీ కార్యకర్తలు ఇటు దారుణంగా హత్య చేశారు. అది ఒక రాజకీయ హత్యగా కూడా అయితే ఇటు టీడీపీ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అటు ఆందోళన చేసింది. ఈసీ కూడా ఇటు కంప్లైంట్ చేసింది. అప్పుడు ఎస్పీని కూడా అయితే ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పిలిపించి ఈ హత్యపై కూడా ఇటు వివరణ జరిగింది. అంతకుముందు కూడా ఎస్పీ ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు ఒక 1 month అవుతుంది. అంతకుముందు తిరుపతి ఎస్పీగా ఉన్నాడు. ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇప్పుడున్న ప్రస్తుతం ఇప్పుడు బయలుదే ఎస్పీ చాలా దగ్గర ఇటు క్లోజు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారనేది కూడా అయితే ఇప్పుడు అయితే ఇటు టీడీపీ లీడర్స్ అయితే పెద్ద ఎత్తున కూడా ఇటు ఆరోపణలు చేశారు. ఇక్కడ ఎస్పీ ఇటు చెవిరెడ్డికి అనుకూలంగా వర్క్ చేస్తున్నారని కూడా అయితే అనేక ఆరోపణలు వచ్చాయి. ఆ నేపథ్యంలో కూడా ఇప్పుడు చెవిరెడ్డి ఒంగోలు పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఈ ఎలక్షన్లో ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ఆటంకాలు సృష్టిస్తారని కూడా ఇటు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎస్పీ ఇటు ట్రాన్స్ఫర్ కూడా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ జయరాం.